హాయ్, మనం టమాటా చట్నీ చేసేది చూద్దాం. 6 టమాటోస్, 1 ఆనియన్, 1 గార్లిక్. ఇప్పుడు మనం టమాటోస్ని వాష్ చేసుకుందాం. మొత్తం అన్నీ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకొని కట్ చేసుకుందాం. అన్నీ పెద్దగానే కట్ చేసుకుందాం, మిక్సీకి వేయాలి కాబట్టి. మొత్తం 6 టమాటోస్ని కట్ చేసుకోండి. కావాలంటే ఇంకా ఎక్కువే కట్ చేసుకోండి మీరు. ఇది ఎలా అంటే చట్నీ లాగా చేసుకోవచ్చు, లేకపోతే పికల్స్ మనం ఎలా ఎత్తిపెట్టుకుంటామో అలా ఎత్తిపెట్టుకోవచ్చు. మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనము ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. పొడుగ్గా స్లైస్గా కట్ చేసుకుందాం. ఒక ఆనియన్ అయితే చాలు. ఇప్పుడు మిక్సీ జార్కి వేసుకుందాం అంతా. 2 స్పూన్స్ సాంబార్ పొడి వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. పేస్ట్ చేసుకొని తర్వాతకి పెనం కడాయిలో నూనె కాగిన తర్వాతకి సాసులు వేసుకుందాం. సాసులు 1 స్పూన్ వేసుకోవాలి. సాసులు వేసుకున్న తర్వాతకి ఎండుమిరపకాయలు 5 ఎండుమిరపకాయలు వేసుకోండి. అది ఫ్రై కావాలా బాగా. ఫ్రై అయిన తర్వాతకి గార్లిక్ 5 గార్లిక్ అయితే చాలు, 5 or 4. ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ఇంకా ఆనియన్ వేసుకుందాం. వన్ కప్ ఆనియన్ వేసుకుందాం. ఫ్రై చేసుకోవాలి బాగా. ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి దీనిలో. సాల్ట్, హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. మనం ఇప్పుడు పేస్ట్ వేసుకుందాం. టమాటా పేస్ట్ ఆడే చేసుకుంటాం కాబట్టి ఆ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. పచ్చిగా ఉంది కాబట్టి ఫుల్ బాగా ఫ్రై కావాలి. ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది. ఫ్రై చేసుకోండి బాగా. మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాంబార్ పౌడర్. సాంబార్ పొడి ఇవి కూడా వేసుకోవాలి. మిక్స్ చేసుకోండి.
స్పూన్ షుగర్. హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోండి. చాలా కారం అయ్యిండే కాబట్టి షుగర్ వేసుకోండి. మీకు కావాలంటే షుగర్ వేసుకోండి, నాకు కావాల్సిందే వేసుకోండి. ఎందుకంటే కారం మా ఇంట్లో పొట్టలేదు కాబట్టి కొంచెం షుగర్ వేసుకోండి. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఒక 10 minutes మూత పెట్టండి. ఇప్పుడు మిక్స్ చేసుకోండి. ఆయిల్ అంతా పైనకి వచ్చి ఉంటుంది చూడండి, అప్పుడు మిక్స్ చేసుకోండి. అంతే, అయిపోయానండి. వేడి వేడి అన్నం మీద నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పరోటా కానీ, అన్నం కానీ, చపాతీ కానీ, దోశ కానీ ఏమన్నా సరే బాగుంటుంది దీనిలోకి. సూపర్గా ఉంది.